నమస్తే. దేశాన్ని ఒక ఊపేసిన నిరసన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే తాజాగా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదికగా ఒక పక్కన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. వీళ్ళ నిరసన దానికి తగినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్గా ఉంటూ ఈ పేపర్ లీకేజీల పైన జరిగిన ఎపిసోడ్ అంతా మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు. అదేమిటి అంటే ఆయన రాజీనామా చేయటం, మరి దీనికి సంబంధించి తదుపరి డిమాండ్స్ ఏంటి. ఇప్పుడు ఉదాహరణకి తాజాగా గత 3-4 రోజులుగా రాజమండ్రిలో కావచ్చు, ఏలూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు, గుంటూరులో కావచ్చు అనేక రకాలైన సభలు నిర్వహించారు. సో అసలు అదేంటి అనేది తెలుసుకుందాం. ముందుగా మనతో ఉన్నారు ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఈ ఢిల్లీలో ఆ నిరసన కార్యక్రమాలు ఇవన్నీ జరిగినాయి కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే అని ఫస్ట్ నుంచి డిమాండ్ ఉంది. మీకు ధర్మేంద్ర ప్రధాన్ గారితో పరిచయాలు ఉన్నాయి, మీరు ఆయన కలిశారు, మీరు కలిసినట్టుగా గతంలో సోషల్ మీడియాలో కూడా ఇమేజెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా. సో పైగా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్ట్రాంగ్ స్టేట్మెంట్. ధర్మేంద్ర ప్రధాన్ చాలా మంచి మనిషి అని కూడా ఇచ్చారు. సో అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాజీనామా చేయాల్సిందే అనే డిమాండ్ రావటం, దానికి తగినట్టుగా ఆయన రాజీనామా చేయటం. అయితే మీరు ఈ గత 4 రోజులుగా నిర్వహించిన ఈ సభలకి, అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాలకి, రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక విధంగా చెప్పాలంటే సింక్ కావట్లా మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఇక్కడ జరిగిన దానికి. సో అదేంటి అనేది ఒకసారి కొంచెం క్లారిటీ ఇస్తారా? నాకు ప్రపంచంలో మానవీయత కావాలి, తర్వాత నాకు కావాల్సిన ప్రపంచంలో తెలుగు జాతి అభ్యున్నతి, ఆ తర్వాతే నా ద్రవిడులు, నా దేశంలో మిగతా జాతులందరూ దేశ నెంబర్ 1 ఉండాలి. ఎవరు దేశద్రోహం అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా నా తెలుగు జాతి ప్రాధాన్యత నాది. ఆయన్ని 2 సందర్భాలు కలిసినప్పుడు కూడా తెలుగు జాతి హక్కుల కోసం మాట్లాడాను. తర్వాత అంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్లో ఉండగా మీకు తెలుసండి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఇంకా రావాలి. అలాగే పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండగైతే వెంటనే ఆయన నిర్ణయం తీసుకుని మిగతా వాళ్ళని పిలిపించి పెట్రోకెమికల్ ముందర ఫార్వర్డ్ చేయండి మిగతా అని సరే మనది ఉడతాబట్టిగా. అందుకని ఆయన చెప్పిన దాంట్లో నిబద్ధత, వెంటనే ఆయన యాక్షన్ తీసుకుంటాం చూసి ఖచ్చితంగా నేను అభినందించాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. రాష్ట్రం కోసం ఆయన న్యాయం చేయాలని అనుకుని భావించాడు కాబట్టి ఆ విషయంలో నేను డెఫినెట్గా అభినందిస్తాను. పైగా మీరు వ్యక్తిగతంగా కూడా ఏం బెనిఫిట్ పొందలేదు దాన్ని. ఇక్కడ మీరు రాష్ట్రం నా జీవితం అంతా రాష్ట్రంగా అయిపోయింది. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే, సరే వాళ్ళు ధైర్యమైన ప్రధాని కాదు రాజీనామా చేస్తేనే అయిపోతుంది అంటే అది కాదు, సిస్టమ్ మార్చాలని కరెక్ట్. అబ్సల్యూట్లీ అది సరే. దాంట్లో మిగతా అనేక మంది టీటీ కృష్ణమాచారి గారి దగ్గర 17 మంది కేంద్ర మంత్రులు మిగతా వాళ్ళు రాజీనామా చేశారు. వాళ్ళు కొత్త ఏం కాదు, వాళ్ళు ఈయన ఒక్కడే రాజీనామా చేశాడు దానికి కొత్త ఏం కాదండి. ఈయనంతరికి ఏం చేస్తే అది వేరుగా చిన్న కేసులో 5 లక్షలు 10 లక్షలు ఈ దీంట్లో ఇన్వెస్ట్ చేశారని చెప్పి ఒకప్పుడు, ఇప్పుడు ఆదాని దాంట్లో ఇన్వెస్ట్ చేసింది కదండి ఎల్ఐసి, దాని మీద చిన్న కేసు వస్తే హెచ్ఎం పటేల్ గారు లేదా కృష్ణమాచారి గారు ఇలాంటి గొప్ప వాళ్ళందరూ రాజీనామా చేశారు చిన్న 5 లక్షల కేసులు. రైట్. వాళ్ళు ఆదాని కదా అంటే 50,000 1,00,000 కోట్లు పెట్టాను రాట డిఫరెంట్ ఇష్యూ. ఇక రెండో విషయం ఏంటంటే, ఆ సీజేపీ ఎవరో నాకు తెలియదండి. తెలియకుండా మనగా అడ్డంగా ఎంతవరకు నేను మద్దతు ఇవ్వను. వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో తెలియదు, కానీ వాళ్ళు పోరాడే విధానంలో ఆ పాయింట్లు దానికి మద్దతు ఇద్దాం. ఓకే, రైట్. చాలా క్లారిటీ ఉంది దీంట్లో. సరే, వాళ్ళు ఎవరినో విడుదల చేయాలని అక్కడ డిమాండ్ చేయడం అనేది వాళ్ళ ఇష్టం. నేనే వీఆర్ నాట్ బైండింగ్ ఆన్ దట్. కానీ ఆ సిస్టమ్ మార్చాలనే దాంట్లో నిజంగా అంత అన్యాయం జరిగితే హేళన చేసిన మిగతా వాళ్ళు నాకు చూసారా. ఇవాళ మీకు బాగా తెలిసిన మన ఆంధ్రప్రదేశ్ కోడలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతా, ఈ ఏమైంది మంచిది లీకేజ్ అయ్యటం వల్ల విద్యార్థులకి భలే బాగా వచ్చి మళ్ళీ టైం దొరికి బాగా ప్రిపరేషన్ అయ్యారు, అందుకనే లీకేజ్ చేయించారా. సంవత్సరం 4 లీకేజ్ చేయించండి. హాస్పిటల్లో కూడా ఎవరికి దొంగ ఇంజక్షన్ చేయండి, చేసిన తర్వాత వికటించిన తర్వాత ప్రాణం దాకా వెళ్ళి బయటకు వేసుకో, భలే అప్పుడే బాగా రోగనిరోధక శక్తి వచ్చి చంపేయండి 10 మందిని. ఆవిడ బాగా తెలుస్తుంది. ఎంత దౌర్భాగ్యం ఏంటండి. ఆ పిల్లలు లేరా వాళ్ళకి చనిపోయిన 22 మంది చనిపోయారంటే కాదు, 20 మంది ఇతర కారణాలు చనిపోయారు. ఎంత దుర్మార్గం, ఎంత పాశవికం. చనిపోయిన వాళ్ళ గురించి కనీసం అమ్మాయిలు ఆ బాధపడే కళ్ళల్లో కూడా లేకుండా మాట్లాడే దుర్మార్గులు వీళ్ళు. కొంతమంది యూట్యూబర్లు బయలుదేరారు ఏంటండి. ఎవడో ఒకటి తప్పు క్లెయిమ్ చేసి ఉండొచ్చు, దట్ డజంట్ మీన్ వీళ్ళ మిగతా వాళ్ళు మనుషులు కాదా. 24 లక్షల మంది అప్లై చేస్తే 22 లక్షల మంది రాస్తే వాళ్ళ వేదన మన వేదన కాదా. 3 సార్లు జరిగితే 40-50 లక్షల మంది బాధ కాదా. అందుకు వాళ్ళ వ్యాలిడ్ పాయింట్. మీరు నేను మనందరం యూత్ అనుకోండి, కానీ భావనలో అన్నా కనీసం వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అయితే ఖండిస్తున్నాం కదా. విధానాలు పక్కన పెడదాం. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళ సరే ఆంధ్రప్రదేశ్లో
కానీ మిగతా చోట్ల మేము డిమాండ్, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు నిజాయితీ ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీకు నిజాయితీ ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, మన రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే నేను చెప్పిన డిమాండ్ అమలు చేయండి. లేదంటే లేదని నా అభిప్రాయం, మీరేమని అనుకోండి. ఓకే. ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ నీట్ అనే పరీక్ష ఎన్టీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం మూవ్ చేసింది 2013 చూశారు మీరు. తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, అనిత అనే అమ్మాయి మీ అందరికి గుర్తుంటుంది, చిన్నప్పటి నుంచి +2 వరకు కూడా కాలేజీలో టాపర్, స్టేట్లో నెంబర్ 1 ర్యాంకర్, టాప్ ర్యాంకర్ ఇన్ ద స్టేట్ టాప్ ర్యాంకర్స్ ఒకరు వచ్చిన అమ్మాయి మిగతా అన్ని ఎగ్జామ్స్లో కూడా, లోకల్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా వచ్చి నీట్లో కూడా ర్యాంక్ రాలేదు. అయ్యో. మళ్ళీ అప్లై చేస్తే అసలు ఫెయిల్ చేశారు. అద్భుతంగా రాసింది, ఎగ్జామ్ రీవాల్యుయేట్ చేస్తే నెంబర్ 1 ఇండియాలో టాప్ ర్యాంక్ రావాల్సింది. వాళ్ళు దాని తప్పు కప్పిపుచ్చు దానికి దుర్మార్గం చేస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తమిళనాడు బగ్గుమంది. వెంటనే కర్ణాటక, కేరళ కూడా మాకు ఈ నీట్లు వద్దు. ఎందుకమ్మా తేడా వచ్చిందంటే అమ్మాయి చెప్పింది, నేను ఒక పరీక్షలో రాయి ఉండొచ్చు, నేను చదువుకున్న స్టేట్ సిలబస్ అండి, నేను చెప్పేది దయచేసి మీరు ఏ పార్టీ అన్న వినండి, మీరు ఏ పార్టీ అన్నా పర్వాలేదు, ఏ వర్గం అన్నా పర్వాలేదు, ఏ కులం అన్నా పర్వాలేదు, నేను మాట్లాడేది మానవీయ కోణం మాట్లాడతాను. కనీసం చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటారు, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు, దాని గురించి బంధువుల్లో ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ తమిళ ఎక్కడున్నా సరే మన స్థానిక సిలబస్, మన సిలబస్ మనకే ఉండాలి. ఉత్తర భారత మనువాద సిలబస్ నాకు అవసరం లేదు. రైట్, వాళ్ళు రాసుకుంటారు. ఓకే. ట్రాపికల్ రీజన్ మన దాంట్లో, అంటే ట్రాపికల్ అంటే మన యొక్క ఇప్పుడు హైదరాబాద్లో ఫీవర్ హాస్పిటల్ ఉంది, అంటే ట్రాపికల్కి వచ్చే వ్యాధులకి కోసం. అలాగే కొన్ని చోట్ల క్యాన్సర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. మీకు కాశ్మీర్లో ఉన్న కోర్స్కిను, రాజస్థాన్లో కోర్స్కిను, మన సబ్ సహారా ఉన్న కోర్స్కిను, ఈశాన్య రాష్ట్రాలకు దానికి తేడా ఉంటుంది. మౌలిక ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఒకటే ఉంటుంది, కానీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన యొక్క మెడికల్ ఎడ్యుకేషన్లో మనం చదువుకునే బైపీసీ ఇది కానీ ఎక్కువ ఫోకస్ మనది ఉంది, ఫిజిక్స్ జనరల్గా ఈ విషయాల్లో. వాళ్ళు ఏం చేశారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కేంద్రీయ విధానం ద్వారా తీసుకుని దాని ఆధారంగా పరీక్షా పత్రాలు ప్రిపేర్ చేస్తున్నారు. దీనివల్ల మన తెలుగు బిడ్డలకి తీరని అన్యాయం జరుగుతుంది. మేము అందుకనే చెప్తున్నాం, వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టుకి మన దగ్గర రిప్రజెంట్ చేయడం వల్ల సుప్రీంకోర్టు ఇచ్చింది. నేనే వాళ్ళు అడుగుతా ఉన్నాను, తక్షణమే ఎన్టీఏ రద్దు చేయండి. ఇప్పుడు జరిగిందని కాదు, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఫ్యూచర్లో 85% సీట్లు మనయి. 85%. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 4,000 సీట్లు ఉండేవి, ఇవాళ దాదాపు 17,000 సీట్లు అయినాయి. దేశం మొత్తం మీద పర్ క్యాపిటల్ అంటే ఒక సీటు తలసరి మనిషికి ఉండే మెడికల్ సీట్లు అత్యధికం. ఇండియాలోనే టాప్ తెలంగాణ. సత్యం నేను చెప్పేది. అందువల్ల నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వినండి. మనం ఎన్టీఏ దాన్ని రద్దు చేసి 15 సీట్లు పెట్టుకోమండి. దానికి కూడా స్టేట్ సిలబస్ ఉండాలి, స్టేట్ మార్కులు కూడా అనుసంధానం ఉండాలి, మేజర్ పోర్షన్ ఉండాలి, ఇంతకుముందు ఉండేది. ఇవాళ అందుకని మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు మనతోనే ఉంటారు. ఏ ముఖ్యమంత్రి అన్నా కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీవీకే ఎవడన్నా కానివ్వండి, ఆ ప్రాంత ప్రజల పట్ల ఆకాంక్ష ఉండి నిజాయితీ నిబద్ధత ఉన్నవాడు ఎవరితో కలిసినా ఆ ప్రాంతం కోసం పోరాడతాడు. మన తెలుగు రాష్ట్రాల సంగతి తర్వాత. తమిళనాడు వాళ్ళు మీతో ఉంటారు, కేరళ వాళ్ళు 100% ఉంటారు, మిగతా రాష్ట్రాలు కూడా ఉంటారు. ఎందుకంటే ఒడియా కానీ మహారాష్ట్ర కానీ వీళ్ళందరూ ఉంటారు. దయచేసి మీరు ఎన్టీఆర్ రద్దు కోసం డిమాండ్ చేయండి. జరిగిందే జరిగింది, మన పరీక్షలు మనం నిర్వహించుకోండి. కమ్ వాట్ ఎవర్, ఏ పార్టీ అన్న నాకు అనవసరం. గత 12-13 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ పరీక్షల్లో, అంటే వారసత్వంగా వచ్చిన పరీక్ష, చిన్న పరీక్షలో తేడా వచ్చినప్ప ఏ రోజు పత్రం లీకేజ్ కాలేదు. రికార్డు ఇది. నేను చంద్రబాబు నాయుడు గారిని పొగిడానా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడానా, ఇంకోని పొడిగానా, నన్ ఫర్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పరీక్షా పత్రం, ఐదర్ అది పబ్లిక్ సర్వీస్ కానీ, లేదా ఇంకోటి కానీ, ఈసెట్ కానీ, ఏది ఇంజనీరింగ్ కానీ, ఏది కూడా లీక్ కాలేదు. తెలంగాణలో పబ్లిక్ 2-3 లీక్ అయింది. దాన్ని ఆల్రెడీ మేము స్ట్రిక్ట్గా రూల్ పెడతామని చెప్పి ఇంటర్మీడియట్ కూడా లీక్ అయింది, వాళ్ళు ఎవరు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఏ రోజు చెప్పిందని 25 ఏళ్ల క్రితం. ఎందుకని లీక్ అవుతా ఉంటే, ఒక ఎంసెట్ లో 5 పత్రాల్లో 3-4 సెట్లు ఉంటాయి. ఆ సెట్లు పోలీస్ స్టేషన్ పంపిస్తారు. అక్కడ కూడా లీక్ చేసి ఎవరు ఉన్నారు, నీచులు ఉంటారు, కాల్చిపడేయాలని వేరే సంగతి. ఇప్పుడు మోడీగా పెట్టి కేంద్ర సెట్లో 1-2 తప్ప మిగతా అభినందించాలి భవిష్యత్తు గురించి. అది పెట్టి ఇప్పుడు 10 పత్రాలు పెట్టమనండి, డిఎస్పీ ఆఫీసర్ పెట్టమండి, ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, ఒక ప్రొఫెసర్ని, మిగతా వాళ్ళు పక్కన కాపలా కాస్తారు రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఖాళీగా ఉన్నారు. భవిష్యత్తు కోసం మీరు పెట్టండి. సరిగ్గా అరగంట ముందు టీవీలో ప్రకటించండి, సెట్ నెంబర్ 17
20 సెట్లు ఇవ్వండి, మీకే పోయింది, అంతేగా. మీకే పోయింది. ఇంతకన్నా జీవితం కంటే ఎక్కువ కాదు. ఖర్చు అయితే 2 కోట్లు 4 కోట్లు ఖర్చు ఎక్కువ. అవునేమండి. 4 కోట్లు అవుతుంది, 5 కోట్లు అవుతుంది. లీక్ ఎక్కువ కాదు కదా, ప్రాణాలు మీరు కాదు కదా. అప్పుడు కూడా లీక్ చేసే వాళ్ళు కొంతమంది 6 నిమిషంలో ఉండేది వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ ఉంటారు. మిగతా వాళ్ళు స్వచ్ఛంద, మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. మిగతా వాళ్ళని, రైట్, వాళ్ళు వాచ్ డాగ్స్ కింద ఉంటారు. మీడియా పెట్టండి, మీడియా వాళ్ళే అలా చూస్తున్నారా కింద నుంచి చూస్తున్నారు లాగి పడేస్తారు. మామూలు మీడియాలో మైనస్ ఉందే, ప్లస్ కూడా ఉందండి. అవునవును. మీడియా ఎంత ప్రాణాలు అర్పించిందని, మీడియాలో మన దేశంలో అనేక కుంభకోణాలని ప్రాణాలు అర్పించి తీసుకొచ్చిన ఘనత మీడియా కూడా ఉంది, మైనస్ కూడా ఉంది, పక్కన పెట్టండి. అందువల్ల ఆ విధంగా చేయండి. నా అభిప్రాయం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? అందువల్ల తక్షణమే మీ పిల్లలకు న్యాయం జరగాలంటే ముఖ్యంగా మన దక్షిణ సపరేట్ మనకు ఉండాలి. ఎక్కడో కాశ్మీర్లో ఉండే సిబిఎస్ సిలబస్, అక్కడ ఉండే మంచుకొండలో వచ్చే రోగాలకైనా మిగతా దానికి లేదా అంటే మెడికల్ ఉన్నా సరే ఫోకస్ కొంత వేరే ఉంటుంది. అందువల్ల నేను అభ్యర్థిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మొట్టమొదటిగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.